హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇవాళ నేను మీ అందరి ముందు ఒక మంచి కథ చెప్పడానికి వచ్చేసాను. ఇవాళ కథ పేరేంటో తెలుసా? చెప్పుడు మాటలు. ఆ మాటలు ఎవరు చెప్పారు, ఆ చెప్పుడు మాటలు వినడం వల్ల ఏం జరిగిందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. అనగనగా ఒక ఊరి చివర దట్టమైన అడవి ఉంది. ఆ అడవికి రాజు ఒక సింహం. ఆ సింహం చూడటానికి భీకరంగా ఒత్తుగా పెరిగిన జూలుతో చూసిన వారికి భయం కలిగే విధంగా ఉంటుంది. అడవిలో సింహం నడిచి వెళ్తుంటే జంతువులన్నీ భయంతో తల వంచుకుని ఒక పక్కకి నిల్చుని ఉండిపోయేవి. అలా రోజు ఆ సింహం వేటకి అలా వెళ్తూ ఉంటే అలా అన్ని జంతువులు భయపడుతూ ఉండేవి. అయితే ఒకరోజు సింహం అడవికి వేటకని వెళ్తూ శుభ్రంగా దానికి దొరికినవన్నీ తిని అలా అనుకోకుండా అడవి చివరికి వచ్చేసింది. ఆ అడవి చివరిలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలోని ఆవులన్నీ అక్కడ పొలాలకు వచ్చి అక్కడ మేస్తుంటాయి. అయితే వాటిని దూరం నుంచి చూస్తూ ఉండిపోయింది. అయితే కొన్ని ఆవులన్నీ వెళ్ళిపోయాయి. ఒక్క ఆవు మాత్రం నిదానంగా వెళ్తూ ఉంది. నాకు ఎవరితోనైనా మాట్లాడాలని ఉంది. ఎప్పుడు చూసినా వేటాడటం, వాటిని చంపడం, తినడం ఇవి తప్ప నాకు వేరే పని లేదు. కాసేపు మాట్లాడటానికి ఎవరైనా దొరికితే బాగుండి అనిపిస్తుంది. ఈ ఆవుతో మాట్లాడితే ఎలా ఉంటుందో. ఆవు, నువ్వు భయపడక్కర్లేదు. నేను నిన్నేమీ చేయడానికి రాలేదు. నీతో సరదాగా కాసేపు ముచ్చటిద్దామని వచ్చాను. అయ్య బాబోయ్, నాతో నీ ముచ్చటేమిటి? ఎవరైనా సింహంతో ముచ్చట్లు పెట్టుకుంటారా? బాబోయ్, నాకు భయం వేస్తుంది. నువ్వంటేనే మాకు చాలా భయం. నువ్వెక్కడ మమ్మల్ని చంపుతావని మేము అడవిలో కూడా రాము. ఇవాళ నాది ఎందుకో సరిగ్గా నడవలేకపోయాను. నాకు భయం. నేను వెళ్ళిపోతాను. దయచేసి నన్ను వదులు. నన్ను వదిలేస్తే నీకు దండం పెడతాను. ఆవు, నేను నీతో స్నేహం చేద్దామనే వచ్చాను. నాకెవ్వరూ స్నేహితులు లేరు. నా మీద ఒట్టు, నేను నిన్ను ఏమీ చెయ్యను. నువ్వు అస్సలు భయపడకు. మనిద్దరం మంచి స్నేహితులం అవుదాము, నీకిష్టమైతే, సరేనా అంటూ ఆ రోజు నుంచి ఆవు సింహం ఎంతో మంచి స్నేహితులయ్యారు. ఒకరి బాధ ఒకరు చెప్పుకుంటూ, ఒకరి వెనకాల ఒకరు తిరుగుతూ అలా అడవంతా తిరుగుతూ ఉండేవాళ్ళు. అయితే వీరిద్దరి స్నేహాన్ని దూరం నుంచి ఒక జిత్తులు మారిన నక్క గమనిస్తూ ఉంది. అబ్బో, ఇదెక్కడ విడ్డూరం! ఎక్కడైనా సింహం ఆవు కలిసి స్నేహితుల్లా ఉంటారా? వీరికి స్నేహం ఏంటి? పోనీలే, నాకు మంచిదే. వీరి స్నేహాన్ని ఎలా తుంచాలో, వీరిద్దరిని ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. నేను వీళ్ళని ఎలా పడగొట్టాలో నాకు మంచి ఉపాయం ఉంది. ఆ పని చేసి వీళ్ళ స్నేహాన్ని బద్దలు కొడతాను. నాకు కావలసినంత నాకు దొరుకుద్ది. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు దెబ్బలాడుకుని చచ్చిపోయేటట్టు చేసి వాళ్ళని నేను తినేస్తాను. ఇదంతా చూసి అడవిలో జంతువులు ఇలా మాట్లాడుకుంటున్నాయి. చూసావా, తోడేలు కూడా వీళ్ళతో పాటు చేరింది. తోడేలు లాంటి జిత్తులు మారిని చేర్చుకుంటే ఏమవుతుందో వాళ్ళకి తెలీదా? పాపం, వాళ్ళని చూస్తుంటే జాలేస్తుంది. ముందు ముందు చూడాలి, ఏమవుద్దో చూద్దాం. మొత్తానికి నక్క వాళ్ళిద్దరితో స్నేహం చేసినట్టు నటించి ఇద్దరితో పాటు తను కూడా చేరిపోయింది. ముగ్గురు స్నేహితుల్లాగా ఉన్నట్టు చూసిన వాళ్ళందరికీ కనిపించేది. కానీ నక్క మనసులో ఆలోచనలే వేరు కదా. ఇంకా వీళ్ళకి సమయం దగ్గర పడింది. వీళ్ళిద్దరినీ వేరు చేసి నా కార్యం పూర్తి చేసుకోవాలి. నాకు ఆవుని తినాలని చాలా కోరికగా ఉంది. ఎప్పుడు తీరుతుందో చూడాలి మరి. నక్క ఒకరోజు ఆవు లేని సమయాన్ని చూసుకుని సింహం ఒక్కటే కనిపించగా సింహం దగ్గరికి వెళ్ళి, ఓ సింహం రాజా, నీతో ఒక విషయం చెప్పాలనుంది. ఎప్పటి నుంచో అనిపిస్తుంది, కానీ ఎందుకో భయం వేస్తుంది. ఏం పర్వాలేదు, చెప్పు. ఏం చెప్దాం అనుకున్నావో? నీకు తెలుసా, నువ్వు చాలా మంచోడివి. ఎవరికైనా ప్రాణం ఇస్తావు స్నేహం అనుకున్నప్పుడు. కానీ నువ్వు అనుకున్నంత మంచిది కాదు ఆ ఆవు. ఆవు నీ మీద కుట్ర పన్నుతుంది. అది నీకు తెలుసా? అంతే. నా మీద కుట్ర? ఏ విషయమైనా సూటిగా చెప్పు. నాకు అసలే చిరాకన్న విషయం నీకు తెలుసు కదా అని అరిచింది సింహం. అప్పుడు నక్క అంది,
నువ్వు పేరుకే అడవికి రాజువట, కానీ ఆవు వెనకాలే తిరుగుతావట. ఆవు ఏది చెప్తే అదే చేస్తావట. నీకసలు బుర్రే లేదట. తన ఆవులతో చెప్తుంది, నువ్వు తనే రాణిలాగా వ్యవహరిస్తుందట. అన్ని పనులు తను చెప్తేనే నువ్వు చేయగలుగుతున్నావట, లేకపోతే నువ్వు పెద్ద అసమర్థుడివి అని చెప్పింది. అంతే, సింహానికి కోపం వచ్చేసింది. సింహానికి చాలా కోపం ఎక్కువ కదా. ఆవు కనపడితే చంపేద్దామన్నంత కోపంతో ఆవు కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆవు అదే సమయంలో కొలంలో నీళ్లు తాగడానికని వెళ్ళింది. అంతే, అదే సమయాన్ని అదును చూసుకొని నక్క ఆవు దగ్గరికి వెళ్ళి ఆవుతో ఇలా అంది. ఆవు, నువ్వు చాలా మంచిదానివి. నేను నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. నాతో ఒక్క నిమిషం వింటావా అంది. ఆవు, చెప్పు మిత్రమా, నువ్వేం చెప్దావనుకున్నావో చెప్పు అంది. నీకు ఒక విషయం చెప్పాలి. నువ్వా సాధు జంతువువి, కానీ నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు ఆ సింహం రాజు. ఆ విషయం నీకు తెలుసా? ఎందుకు కాదు అని అడిగింది. అందరితో చెప్తున్నాడు, నువ్వు మహా పిరికి పందెవట. తన వెనకాలే తిరుగుతూ అందరి దగ్గర గొప్పలు చెప్పుకుంటున్నావంట. నువ్వు అసలు ఎవరిని ఏమీ చేయలేవంట. నీ అంత పిరికి పంద జంతువు ఈ భూప్రపంచం మీదే లేదట. ఆ మాటలకి ఆవు కూడా చాలా కోపం వచ్చింది. ఇదంతా వింటున్న ఆ జంతువులు చూసావా బావా, కోతి బావా, అప్పుడే ఎలా గొడవలు పెట్టిందో. వాళ్ళిద్దరూ మీద ఒకళ్ళకి చెప్పి, ఇంకా ఈ టక్కులు మారి నక్క ఏమేం చేస్తో వాళ్ళిద్దరూ ఏమి కొట్టుకుంటారో ఏమైపోతారో మనం వేచి చూడాలి, అంతకన్నా ఏమీ చేయలేం. అంతే, ఆవు సింహం ఒకళ్ళకొకళ్ళు ఎదురుపడ్డాయి. ఇంకా సింహం ఆగలేదు. విపరీతమైన కోపంతో ఆవు మీద దాడి చేసింది. ఆవుని తన పంజాలతో మొత్తం గీరేసి ఒళ్ళంతా గాయపరిచింది. పాపం ఆవు అంతే ఉన్నట్టుండి నేల మీద పడి చచ్చిపోయింది. ఇదంతా దూరం నుంచి గమనిస్తుంది ఆ జిత్తులు మారి నక్క. అప్పుడు ఏమనుకుందంటే, అమ్మయ్యా, నా కార్యం సిద్ధించింది. నేను అనుకున్న పని అయ్యింది. చచ్చింది ఆవు. ఈ ఆవుని ఇప్పుడు మొత్తంగా నేను తినలేను. సరే, ఇంకో పని చేద్దాం, సింహరాజు దగ్గరికి వెళ్ళి అడిగి చూద్దాం అనుకుంది. వెంటనే సింహం దగ్గరికి వెళ్ళింది. సింహరాజా, నువ్వు బాగా పోరాడి అలసిపోయావు కదా. నీకు ఆకలిగా ఉన్నట్టుంది, బాధలో కూడా ఉన్నట్టున్నావు. కానీ నేను ఒక మాట చెప్తాను, నువ్వు అర్థం చేసుకో. ఆ ఆవు ఎలాగో చచ్చిపోయింది. చచ్చిపోయిన ఆవుని అలా వదిలేయడం ఎందుకు? నువ్వు తినేయొచ్చు కదా, ఆకలేస్తుంది కదా. నువ్వు తినగా మిగిలింది కొంచెం ఉంటే అది నేను తింటాను. నీకు పర్వాలేదైతే పద, వెళ్దాం. ఏమీ అవ్వదులే, బాధపడకు అంది. ఇది విన్న సింహానికి విపరీతమైన కోపం వచ్చింది. సింహానికి అర్థమైపోయింది ఇదంతా ఈ జిత్తులు మారి నక్క చేసిందని. తన మిత్రుణ్ణి కోల్పోయిందన్న బాధ తనను చాలా బాధ పెట్టింది. వెంటనే ఆ నక్కని పట్టుకొని పదని సంగతి చెప్తానని దాని వెనకాల పరిగెపెట్టింది. అంతే, నక్క వెనకాల సింహం పరిగెత్తి ఎలా కొట్టి దాన్ని చంపేసి ముక్కలు చేసింది. నక్క చేసిన పనికి నక్కకి తగిన శాస్తి జరిగింది. నక్క అలాంటి పనులు చేయబట్టే దాన్ని జిత్తుల మారి నక్క అంటారు. ఎంత చూస్తున్నా అడవిలో జంతువులు, అమ్మయ్య, ఈ నక్క పీడ విరిగిపోయింది అంది ఎలుగుబంటు. కోతి బావంది, అమ్మయ్య, మనందరం ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నారు. అంతే, ఇవన్నీ ఎప్పటి నుంచో గమనిస్తున్న కుందేలు సింహం కనిపించగానే, సింహరాజా, నీతో ఒక్క మాట మాట్లాడాలనుంది. నువ్వు ఏమనుకో కదా. నాలాంటి చిన్న జంతువు నీలాంటి పెద్ద జంతువుకి రాజుకి చెప్పేటంత గొప్పవాణ్ణి అయితే నేను కాదు. కానీ ఒక చిన్న సలహా ఇద్దాం అనుకుంటున్నాను. నువ్వు ఈ అడవికి మా అందరికీ రాజువి. నువ్వు నక్కలాంటి జిత్తులు మరి మాటలు ఎలా విన్నావు? మేమెవ్వరూ నక్క మాటలు వినము. మమ్మల్ని చాలా సార్లు ఈ జిత్తులు మారి నక్కలు మోసం చేశాయి. ఇంక నక్కల మాట వినకూడదని మనందరం ఒక నిర్ణయం తీసుకుందాం.
అవును, నిజమే. నేను ఆ నక్క చెప్పుడు మాటలు విని ఎంత మంచి స్నేహాన్ని కోల్పోయానో. నేను ఈ స్నేహాన్ని కోల్పోయినందుకు జీవితాంతం బాధపడుతూనే ఉంటాను అంది సింహం. పిల్లలు, అలాగే మనం మన స్నేహితులతో కలిసిమెలిసి ఉంటే కొంతమంది కావాలని చెప్పుడు మాటలు చెప్పి మనని విడదీయాలనుకుంటారు. మనం చెప్పుడు మాటలు వినకూడదు. మనం చూస్తేనే ఏదైనా నమ్మాలి. అర్థమైందా? అది ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఎన్నో జంతువులు నివసిస్తూ ఉండేవన్నమాట. అన్నీ కలిసిమెలిసి ఉండేవి. అయితే ఆ అడవిలో ఒక మంచి నీటి సరస్సు ఉంది. ఆ సరస్సులో ఎన్నో జంతువులు నివసిస్తూ ఉండేవి. ఎన్నో జంతువులు వచ్చి నీళ్లు తాగుతూ ఉండేవి. ఎంతో మంచి నీరు, తీయటి నీరు ఉండేదన్నమాట. అయితే ఒకరోజు అనుకోకుండా అందులోకి ఒక 3 ముసళ్ళు వచ్చి చేరాయి. ఆ ముసళ్ళు వచ్చిన చిన్న చిన్న జంతువులన్నిటినీ చంపుకొని తినేస్తూ అస్సలు ఒక్క దాన్ని బ్రతకనివ్వట్లేదు. చిన్న జంతువులే కాదు, పెద్ద పెద్ద జంతువులు వచ్చినా వాటిని కూడా తినేస్తున్నాయి. అలా జంతువుల సంఖ్య అంతా తగ్గిపోయింది. ఇవి గమనించి ఉన్న కొన్ని జంతువులు కూడా ఆ ప్రదేశం వదిలేసి వెళ్ళిపోయాయి. అయితే పక్క అడవిలో నీరు లేక ఒక కోతుల గుంపు నీరు వెతుక్కుంటూ ఈ సరస్సు దగ్గరికి వచ్చాయి. అయితే సరస్సులో నీరు తళతళ మెరుస్తూ మంచిగా కనిపించేసరికి వాటికి అమ్మయ్య నీరు దొరికిందన్నంత ఆనందంతో ఊగిపోతూ గెంతులేస్తున్నాయి. కానీ అందరిలో కల్లా ఒక పెద్ద ముసలి కోతికి మాత్రం ఏదో అనుమానం తడుతూ ఉంది. ఏంటి ఈ చుట్టుపక్కల ఎక్కడా ఒక్క జంతువు కనిపించటం లేదే, ఎందుకబ్బా అనుకొని ఆలోచిస్తుంది. అయితే ఈ లోపల సరస్సులో ఉన్న 2 ముసళ్ళు, అమ్మయ్య, ఇన్నాళ్ళకి ఒక కోతులు గుంపు వచ్చింది తినడానికి. ఉన్నవన్నీ అయిపోయాయి. ఆ చాపపిల్లలు అవి తినలేక చస్తున్నాం. అమ్మయ్య, ఇన్నాళ్ళకి వచ్చింది, కడుపు నిండుతుంది అనుకున్నాయి. అయితే ఈ ముసలి కోతి చెట్టుపై నుంచి కూర్చుని ఆలోచిస్తుంది. ఇక్కడ ఏదో తేడా ఉంది. ఒక్క జంతువు కనిపించటం లేదు. ఈ నీళ్ళల్లోనా తేడా, ఈ అడవిలోనా తేడా అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడు జాగ్రత్తగా కిందకు చూసింది. అమ్మో, ఇక్కడ అన్ని నీళ్ళల్లోకి వెళుతున్న అడుగులే. ఏ జంతువులు నీళ్ళల్లోకి వెళ్ళాయి కానీ తిరిగి వచ్చిన అడుగులు ఒక్కటి కనిపించటం లేదు. అంటే నీళ్ళలో ఏదో ఉందన్నమాట అనుకొని వెంటనే, మీరందరూ ఎవ్వరూ కూడా నీళ్ళల్లోకి వెళ్ళరు, నేను చెప్తున్నాను వినండి అంటే అవి, నాకు అంత దూరం నుంచి వచ్చేసరికి దాహం వేస్తుంది. ఆ నీళ్లు చూస్తే బాగా దాహం వేస్తుంది. ఏ వేసినా సరే ముందు నేను చెప్పిన పని చెయ్యండి. వెళ్ళి అందరూ వెదురు దొంగలు కోసుకురండి అని చెప్పింది. అవి పరిగెత్తుకుంటూ వెళ్ళి బెదురు దుంగలు కోస్తూ దారిలో కనిపించిన అరటి చెట్ల నుంచి అరటిపళ్ళు కోసుకొని తింటూ గెంతుకుంటూ అల్లరి చేసుకుంటూ మొత్తానికి వెదురు దొంగలన్నీ కోసుకొని కష్టపడి వాటన్నిటినీ ఈడ్చుకొని మొత్తానికి ఆ కొలను దగ్గరికి అన్నీ కలిసి వచ్చాయి. వచ్చిన తర్వాత వీటితో ఏం చేస్తాడబ్బా మన ఆ పెద్ద ఆయన అనుకున్నాయి. మొత్తానికి వాటికి ఏమని చెప్పాడంటే, మీరు చెట్ల పైన కూర్చుని ఆ వెదురు దుంగల్ని నీటిలోకి వేసి ఒకవైపు మీ నోట్లో పెట్టుకొని పీల్చండి, నీరు పైకి వస్తుంది అని చెప్పాడు. అంతే, అవి స్ట్రాల్లాగా వాటిని నీళ్ళల్లో వేసుకొని చెట్ల పైన కూర్చుని ఆ తీయటి నీరు అన్ని కోతులు శుభ్రంగా కడుపు నిండా చానాళ్ళ తర్వాత ఒక మంచి నీళ్లు తాగి ఆనందంగా గెంతులు వేస్తూ ఊగుతూ ఉన్నాయన్నమాట. ఆ చుట్టుపక్కల బోల్డని పళ్ళ చెట్లు ఉన్నాయి. ఆ పళ్ళు కోసుకొని తింటూ ఈ నీరు తాగుతూ ఆ వెదురు దుంగలతోటి నీళ్లు తాగుతూ ఆనందంగా గడుపుతున్నాయి. అయితే ఈ నీళ్ళలో ఉన్న ముసళ్ళు, ఏమిటబ్బా ఇవి నీళ్లు తాగడానికి నీటిలోకి రావటం లేదు, వచ్చి 2 రోజులైంది ఇంతవరకు రాలేదు అనుకొని చూస్తున్నాయి. అంతలోకే అనుకున్నాయి, ఇవి వెదురు దుంగలు నీళ్ళల్లో వేసి అందులోంచి పీల్చేస్తున్నాయి. ఇవి మహా తెలివైన కోతుల్లా ఉన్నాయి. ఇలాంటి కోతుల్ని నేనెక్కడా చూడలేదు. ఇలా అయితే మనం ఇక్కడ ఉండడానికి అవ్వదు. మన సంగతి వాటికి తెలిసిపోయింది. ఇంక ఏవి నీటిలోకి రావు, మనకు ఆహారం దొరకదు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకొని వెళ్ళిపోతుంటే పైన కూర్చున్న ఈ కోతి మూకంతా వాటిని గేలి చేసాయి. మంచి పని అయింది మీకు. ఇన్నాళ్ళు అన్నిటిని తినేశారుగా, ఇప్పుడు మీకు మంచి పని అయింది. చూసావా, మా పెద్ద ఆయన మీకు ఎలాంటి శిక్ష వేశాడో అనుకున్నాయి. ఆ పెద్ద కోతి
అలా కూర్చొని వాటి వైపు ఎగతాళిగా వాటి ముందే నీళ్లు తాగుతూ వాటిని ఎగతాళి చేస్తే అవి అక్కడి నుంచి పారిపోయాయి. అప్పటి నుంచి కోతులే కాదు, చిన్న చిన్న జంతువులు కూడా అక్కడికి వచ్చి అన్నీ నీళ్లు తాగుతూ కలిసిమెలిసి ఉంటున్నాయి. ఏదైనా సలహా కావాల్సి వస్తే ఆ ముసలి కోతి దగ్గరికి వచ్చి సలహాలు తీసుకుంటున్నాయి. ముసలి కోతి హీరో అయిపోయాడు. పిల్లలు, మీరు కూడా ఈ కథ ద్వారా ఏం నేర్చుకుంటున్నారు? ఏదైనా మనకి ప్రమాదం అనిపిస్తే దాని నుంచి బయటికి రావడానికి మన తెలివితేటలు ఉపయోగించుకోవాలి. అర్థమవుతుందా? ఇలాంటి కథలు మరికొన్ని కావాలంటే మీరు ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, అది ఒక సముద్ర తీరం. ఆ సముద్ర తీరాన్ని ఆనుకొని ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఎన్నో రకాల జంతువులు నివసిస్తున్నాయన్నమాట. ఒకరోజు ఒక కుందేలు శుభ్రంగా దానికి దొరికిందల్లా తిని కడుపు నిండా నీళ్లు తాగి చల్లని గాలి వేస్తుంటే ఒక కొబ్బరి చెట్టు కింద అలా పడుకుంది. దానికి మంచి నిద్ర పట్టేసింది. నిద్రలో దానికి కల వచ్చింది. కల్లో ఒక భూమి కదులుతున్నట్లు, భూమి బద్దలైపోయినట్లు దానికి కల వచ్చింది. ఒక్కసారి లేచి ఈ కల నిజమైపోద్దా ఏంటి అని భయపడిపోయింది. అలా భయపడుతూ ఉన్న సమయంలోనే దాని వెనకాల కొబ్బరి చెట్టుకి కాయలుంటే అవి వీచే గాలికి 2-3 ఒకేసారి పడిపోయాయి. దాంతో పెద్ద శబ్దం అయింది. ఆ శబ్దానికి నిజంగానే భూమి బద్దలైపోయింది అనుకొని, బాబోయ్ భూమి బద్దలైపోతుంది అనుకొని హడావిడి చేయడం మొదలెట్టింది. వెళ్ళి పక్కనే ఉన్న ఒక కుందేలు కుటుంబానికి, భూమి బద్దలైపోద్ది ఇంకాసేపట్లో, మనందరం చచ్చిపోతాం, మీకు ఆ విషయం తెలుసా అని అందరికీ చెప్పడం మొదలుపెట్టింది. అంతేకాదు, దానికి మిత్రుడైన జింక కనిపిస్తే జింకకు చెప్పింది. జింక, అవునా, నిజమా? భూమి బద్దలైపోద్దా? ఎలాగా? నీకెలా తెలిసింది? నాకు తెలిసిపోయింది అంటే ఇది నమ్మేసి అమాయకంగా నిజమే అనుకుంది. అంతేకాదు, దాని మిత్రులైన గాడిదకి, కోతికి, కనిపించిన వాళ్ళందరికీ చెప్పడం మొదలుపెట్టింది. ఎంత బాగా చెప్పిందంటే అవి నిజంగానే భూమి బద్దలైపోతుంది అనుకున్నంత భయంతో చచ్చిపోతామన్న కంగారులో అన్నిటికీ భయం పట్టుకుంది. అంతేకాదు, ఆకాశంలో ఎగురుతున్న పక్షులకు కూడా ఈ విషయం వినిపించి అవి కూడా కంగారు పట్టడం మొదలు పెట్టాయి. దానికి దారిలో కనిపించిన దాని మిత్రులైన తాబేలుకి, నక్కకి, కంగారుకి అందరికీ చెప్పింది. కంగారు అయితే, అమ్మో నా పిల్లలు, బుజ్జి బుజ్జి పిల్లలు, వాళ్ళు చచ్చిపోతారా, నేను చచ్చిపోతానా, బాబోయ్ బాబోయ్ ఏం చేయాలి అనుకున్నాయి. అంతేకాదు, అన్ని జంతువులకి చచ్చిపోతామన్న భయము, భూమి బద్దలైపోద్దన్న భయము మొదలెట్టింది. అంతేకాదు, ఇవన్నీ కలిసి వెళ్ళి మన రాజు సింహాన్ని అడుగుదామని నిర్ణయం వచ్చి అన్ని కలిపి పరుగులు పెట్టుకుంటూ సింహం దగ్గరికి వెళ్ళాయి. సింహం దగ్గరికి వెళ్తే సింహం వీళ్ళకి ఏదైనా సలహా ఇస్తారు, లేకపోతే వీళ్ళని రక్షిస్తారు కదా. తన అడవికి రాజు కదా. అందుకని కుందేలు వీటన్నింటినీ అంట పెట్టుకొని తీసుకెళ్ళింది. సింహం ఏమో ప్రశాంతంగా దాని ఇంట్లో హాయిగా కడుపు నిండా తిని చల్ల గాలికి కునుకు తీస్తుంది. అలా పడుకుని లెగుస్తూ చూస్తుందన్నమాట. నిత్య మధ్యాహ్నం వేళ కరెక్ట్గా సమయంలో ఇవన్నీ హడావిడితో వెళ్ళిపోయి సింహానికి చెప్పాయి. కుందేలు చెప్పింది, సింహరాజా నాకు తెలిసిపోయింది, భూమి బద్దలైపోద్ది ఇంకాసేపట్లో, నాకు కల వచ్చింది, ఆ కల నిజమైంది. నిజమైందా? నీకెలా తెలుసు? అసలు భూమి బద్దలవడం ఏమిటి, ఈ కథ ఏమిటి అని అడిగాడు సింహం. అవును సింహరాజా, నా కల్లో వచ్చింది, నా కళ నిజమైంది. వెంటనే పెద్ద శబ్దం అయ్యి భూమి కదిలింది. అవునా, భూమి కదిలిందా? నువ్వు ఎక్కడ పడుకుంటావు మధ్యాహ్నం పూట? అంటే నేను అక్కడ సముద్ర తీరం దగ్గర కొబ్బరి చెట్లు ఉన్నాయిగా, అక్కడ పడుకున్నాను. అవునా, ఎంతసేపు క్రితం? 1 గంట క్రితం పడుకున్నాను. ఆహా, పద వెళ్ళి ఒకసారి చూసి వద్దాము అన్నాడు. అందరినీ వెంట పెట్టుకుని పరుగులు పెట్టి తీసుకొని వెళ్ళాడనమాట. ఏమిటవుతుందా ఏంటి, అసలు ఇలా కథ ఏంటి, ఈ ఆలోచనలు ఏంటి, ఇవన్నీ చూడటానికి బయలుదేరి వెళ్ళారు. అందరూ వెళ్ళేసరికి అక్కడ సింహం చూశాడు. అప్పటికి కూడా గాలి వస్తుంది, కొబ్బరికాయలు ధనా అని పడుతూ ఉన్నాయి. ఓహో, ఇదా కదా
అనుకొని వెంటనే ఆలోచించి అన్ని జంతువుల్ని పిలిచాడు. అంతేకాదు కుందేల్ని పక్కన పెట్టుకొని క్లాస్ ఇచ్చాడు కుందేలుకి. ఏంట్రా నువ్వు మధ్యాహ్నం పూట పడుకుని నీకేదో కల వస్తే గాలికి పడిన కొబ్బరికాయలకి అయిన శబ్దానికి భూమి బద్దలైపోయింది అనుకుంటున్నావా? మా అమ్మలందరినీ పిచ్చోళ్ళని చేసావా నువ్వు? అని 4 చివాట్లు పెట్టాడు. అంతేకాదు జంతువులన్నీ కూడా అక్కడ చేరి ఆ కుందేలుకి నీ హడావిడికి మేమందరం కంగారు పడిపోయాం, చచ్చిపోతామేమో అని. ఇక మాట ఇలాంటి పనులు చేయకు, పిల్లల్ని అందరినీ వేసుకుని వచ్చాము, మాకు ఎంత గాబరా వచ్చిందో. పిల్లలు మీరు కూడా చెప్పుడు మాటలు మనం నమ్మకూడదు. ఎవరైనా పిల్లలు ఏదైనా చెబితే మన అమ్మ నాన్న కానీ పెద్దవాళ్ళని కూడా అడిగి ఇది నిజమా కాదా అని తెలుసుకుని అప్పుడే నమ్మాలి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అది గంగా నది తీరం. గంగా నది తీరంలో ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఎన్నో రకాల జంతువులు నివసిస్తూ ఉంటాయన్నమాట. అలాగా ఈ 3 మేకలు కూడా నివసిస్తున్నాయి. ఈ 3 అన్నదమ్ములు. అందరికైనా పెద్దవాడు చూడు పెద్ద పెద్ద కొమ్ములతో ఉన్నాడు కదా, వాడు చాలా బలమైన వాడు, ధైర్యస్తుడు. 2వ వాడు బలమైనోడే గాని కొంచెం పిరికివాడు. 3వ వాడు చిన్నోడు, పీలగా ఉంటాడు, మహా పిరికివాడు. వీళ్ళు 3 ఒకటే చోట ఎప్పుడు కలిసి మెలిసి ఉంటారు. అన్నయ్య తమ్ముళ్ళిద్దరిని చాలా బాగా చూసుకుంటాడు. ఎక్కడికి కూడా వాళ్ళు వెళ్ళినా వాళ్ళ వెనకాల వెళ్తూ ఉంటాడు. అన్నయ్యకి ఒకరోజు అక్కడ గడ్డి తిని తిని విసుగు వచ్చింది. అప్పుడు అన్నయ్య అన్నాడు, తమ్ముళ్ళు నాకు ఇంకా ఇక్కడ గడ్డి తినాలని లేదు. ఈ ఒకటే రకమైన గడ్డి ఎన్నాళ్ళు తింటాం? ఆ వాగు అవతల బోల్డ్ మొక్కలు రకరకాలు ఉన్నాయట, అవి చాలా బాగుంటాయట, అక్కడికి వెళ్ళి తిందాం. అన్నయ్య వద్దన్నయ్య, అక్కడికి వెళ్ళొద్దు, వాగెలా దాటుతాము? ఏ వంతెన ఉంది కదా? వంతెన ఉంది కానీ ఆ వంతెన మీద పెద్ద సింహం ఉంది, మాకు సచ్చే భయం, మేము రాము బాబోయ్. పిల్లలు అవతల వైపు ఒక పెద్ద అరణ్యం ఉంది. అక్కడ దట్టంగా మొక్కలు అవి పెరిగి ఉంటాయి. అక్కడ బోల్డ్ జంతువులు నివసిస్తూ ఉంటాయి. కానీ అటువైపు వెళ్ళాలంటే ఈ వంతెన దాటి వెళ్ళాలి. ఆ వంతెన మీద ఒక పెద్ద సింహం ముసలిది ఉంటూ ఉంటుందన్నమాట. దానికి కళ్ళు కూడా సరిగ్గా కనిపించవు, ముసలైపోయింది. కానీ దానికి చూస్తే జంతువులందరికీ భయమే. ఎవరైనా అటు ఇటు వెళ్తే వాళ్ళని చంపేసి తినేస్తూ ఉంటుందన్నమాట దాని దగ్గరికి వచ్చిన వాళ్ళని. అన్నయ్య అన్నాడు, తమ్ముళ్ళు మనం ఇలా పిరికిగా ఇక్కడే ఉంటే అవ్వదు, మనకి ఇక్కడ సరైన ఆహారం దొరకట్లేదు. తమ్ముడు చూడు ఎంత పీలగా ఉన్నాడో, అవతల వైపుకి వెళ్తే మనం బలమైన ఆహారం తినచ్చు, భయపడకూడదు, ధైర్యంగా దేన్నన్నా సాధించచ్చు. నేను ఒక ఉపాయం చెప్తాను, అందరూ దగ్గరికి రండి అని చెప్పి తమ్ముళ్ళని దగ్గరికి పిలుచుకుని వాళ్ళ చెవుల్లో ఒక ఉపాయం చెప్పాడు. ఆ ఉపాయానికి వాళ్ళకి ఇష్టం లేకపోయినా తమ్ముళ్ళు అన్నమాట కాదని లేక ఒప్పుకున్నారు. వాళ్ళు వేసుకున్న పథకం ప్రకారం మరుసటి రోజు మెల్లగా చిన్న తమ్ముడిని పంపించారు. చిన్న తమ్ముడు అడుగులు వేసుకుంటూ టకాటకామనుకొని ముందుకు వెళ్తున్నాడు. వెంటనే సింహానికి శబ్దం వినిపించింది. ఎవరది ఇటు వస్తున్నారు? నాకు ఆకలిగా ఉంది, నేను మిమ్మల్ని చంపేస్తాను అంటే వెంటనే తమ్ముడు అన్నాడు, నేను చిన్న మేక పిల్లని, నన్ను తింటే నీకేం ఉపయోగం ఉండదు, నాకు అస్సలు బలం లేదు, అవతల వైపుకి వెళ్ళి కాస్త తిని వస్తాను, నీకు తినాలని ఉంటే వెనకాల మా అన్నయ్య వస్తున్నాడు, వాడిని తిను, వాడు లావుగా ఉంటాడు అంది. అంటే సరే అయితే వెళ్ళిపో అన్నాడు. వెంటనే అక్కడి నుంచి గెంతుకుంటూ అవతల వైపుకి వెళ్ళిపోయి వాళ్ళ అన్నయ్యల కోసం ఎదురు చూస్తూ నిలబడిందనమాట. ఇప్పుడు 2వ అన్నయ్య వంతు. మెల్లగా 2వ అన్నయ్య అడుగులు వేసుకుంటూ వస్తున్నాడు. సింహం అంది, ఏయ్ ఎవరు నువ్వు ఇటు వస్తున్నావు? ఇందాక ఒక మేక పిల్ల వెళ్ళింది, వాళ్ళ అన్నయ్య వస్తున్నాడని చెప్పింది, నువ్వేనా అంది. అవునవును నేనే, కానీ నాకు ఆడికన్నా కొంచెం బలం ఉంది, నన్ను తినటం వల్ల నీ సమయం వృధా, నాకు పెద్ద శక్తి లేదు, నేను అవతల వైపు వెళ్ళి తిని బలమయ్యి తిరిగి వస్తాను, నాకన్నా పెద్ద అన్నయ్య ఇంకోడున్నాడు, వాడు చాలా బలంగా ఉంటాడు, వాడిని తిను, అప్పుడు గాని కడుపు నిండదు. సరే అయితే వెళ్ళిపో అంది ఆ బద్ధకస్తురాలైన సింహం. అమ్మయ్య బ్రతికానంటూ ఆనందంగా అవతల గట్టు వైపుకి వెళ్ళిపోయాడు తమ్ముడు దగ్గరికి. ఇప్పుడు ఇద్దరు కలిసి వాళ్ళ అన్నయ్య ఎలా వస్తాడో, బాబోయ్ అన్నయ్యని సింహం ఏం చేసేస్తాడో అని భయపడిపోతూ ఎదురు చూస్తూ
వస్తూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు పెద్దన్నయ్య వంతు వచ్చింది. మెల్లగా పిత్తల చప్పుడుతో అలా వస్తూ ఉన్నాడు. ఈ లోపల సింహం ఏంటి వాళ్ళ పెద్దన్నయ్య వస్తాడని చెప్పి అవి రెండు వెళ్ళిపోయాయి, ఇంకా రాలేదు అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అన్నయ్య వచ్చాడు పరుగు పరుగున. ముందే అన్నిటికీ తయారై ఉన్నాడు కదా. రావటం వాడి కొమ్ములతోటి పొడి చేసి 2 సార్లు ఎగిరి తన్నితే ఏళ్ళ సింహం వెళ్ళి వాగులో పడిపోయింది. అంతే, పరుగు పరుగున అవతల వైపుకి తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి తమ్ముళ్ళు ఆనందంతో గెంతులు వేస్తే వాళ్ళని చూస్తూ ఇలా అన్నాడు. చూసారా తమ్ముళ్ళు, మనం గట్టిగా అనుకుంటే సాధించలేంది ఏమీ లేదు. ఇక పిరికితనం వదిలి ధైర్యంగా ఉండండి అని చెప్పింది. అన్న మాటలు గ్రహించిన ఆ చిన్న మేకలు తన అన్నలాగా ధైర్యంగా ఉండాలని నిశ్చయించుకున్నాయి. ఇక తమని ఆపడానికి సింహం లేకపోవడంతో ఆ మేకలు నిర్భయంగా ఆ గట్టు మించి ఈ గట్టు మించి ఆ గట్టుకి తిరుగుతూ తమకు నచ్చిన ఆహారం తింటూ బలంగా తయారయ్యాయి. పిల్లలు, మీరు కూడా వీళ్ళలాగా ధైర్యంగా ఉంటూ మంచి ఆహారం తిని బలంగా ఉంటూ మనం శక్తితో యుక్తితో కలిపితేనే ఏ పనులైనా సాధించగలం. అర్థమైందా? నర్మదా నదీ తీరాన ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో బోల్డని జంతువులు కలిసిమెలిసి నివసిస్తున్నాయన్నమాట. అలా ఒక చిన్న సరస్సు ఉంది. ఆ సరస్సు పక్కన ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు నీడలో ఒక 4 స్నేహితులు ఎంతో కలిసిమెలిసి చక్కగా ఉంటాయి. అవి ఎవరెవరంటే జింక, తాబేలు, కప్ప, కాకి. ఈ 4 మంచి స్నేహితులు. పొద్దునుంచి వేటాడి వాటికి కావాల్సినవన్నీ తిని మధ్యాహ్నం నుంచి ఇక్కడికి వచ్చి చెట్టు కింద నీడలో సేద తీరుతూ పొద్దునుంచి వాటికి జరిగిన విషయాలు అన్ని కబుర్లు చెప్పుకుంటూ బ్రతుకుతూ ఉంటాయన్నమాట. మరుసటి రోజు పొద్దున్నే తెల్లవారింది. ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళాలి కదా, వాళ్ళ భోజనం వాళ్ళు ఎత్తుక్కోవాలి కదా. అలా బయలుదేరాయి. చింకన్నయ్య తొందరగా వచ్చేసి సాయంత్రం కల్లా మనం అందరం కూర్చుని కబుర్లు చెప్పుకుందాం, సరేనా? ఏంటన్నయ్యా, తాబేలన్నయ్య, ఇవాళ ఏం దొరికాయి? చిన్న చిన్న నత్తలు దొరికాయి, తిన్నాను, బాగున్నాయి. నీవేం తిన్నావు? నాకు ఏవో అవి ఇవి దొరికేసేలే, ఏది పడితే అదే తినేస్తాను కదా, నాకు పెద్ద ఇదే ఉంది. ఎప్పుడు వస్తారు అన్నయ్యలు, కబుర్లు చెప్పుకోవచ్చు. అలా మధ్యాహ్నానికల్లా వచ్చేయాలి కదా. చూస్తున్నారు, ఎంతసేపు చూసినా జింక రావట్లేదు. బాబోయ్, ఏమైంది జింకన్నయ్యకి? ఇవాళ ఇంతసేపు అయినా రాకుండా ఉండడే. మనందరికన్నా రోజు ముందే వచ్చేస్తాడు, ఇవాళ రాలేదేంటి? నాకేంటో భయం వేస్తుందిరా బాబు. అవునరా ఎలుక తమ్ముడు, ఆడు రాలేదు. నాకు కూడా అదే ఆలోచిస్తున్నాను. అన్నయ్య ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాను. కాకి, ఏమైందో ఏమిటో మరి, ఒకసారి వెళ్ళి అన్న చూసిరమ్మంటావా? చూసిరండి. అలా కాకి మొత్తం అరణ్యం అంతా గాలిస్తుంది, అన్నయ్య ఎక్కడైనా కనిపిస్తాడేమో అని. ఏంట్రా బాబు, ఈ జింకన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంత దూరం ఎప్పుడు వెళ్ళడే? ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఏంటో, గబగబా వెతకాలి. ఇంకో 1-2 గంటల్లో చీకటి పడిపోద్ది. ఈ లోపల అన్నయ్య కనిపించిపోయాడంటే ఏ నిర్ణయం తీసుకోవాలో ముగ్గురం కూర్చుని అప్పుడు ఆలోచించాలి. నాకెందుకో ఆ కొండ వెనకాల ఎక్కడో ఉంటాడని అనిపిస్తుంది. ఒకసారి గబగబా వెళ్ళి వెతికేసి వచ్చేస్తాను, అప్పుడు గాని మాకు మనశ్శాంతి ఉండదు అనుకుంటూ ఆ కొండ వెనకాలకి వెళ్ళేసరికి తనకి జింక వేటగాడు వేసిన వాళ్ళలో చిక్కుకుపోయి కనిపించింది. అంతే, గబగబా జింక దగ్గరికి వెళ్ళాడు. జింకన్నయ్య, వల్ల పడిపోయావా? అయ్య బాబోయ్, ఎలా పడిపోయావన్నయ్యా? వేటగాడు ఎక్కడెక్కడో వెళ్ళుంటాడు, ఇంకేదో వేటాడి తేవడానికి. ఉండు, నేను వెంటనే వెళ్ళి తమ్ముడిని తీసుకొచ్చేస్తాను. ఎలుకన తమ్ముడిని వాడొచ్చి మొత్తం అంతా కొరికేస్తాడు. నువ్వేవి కంగారు పడకు, భయపడకు, మేమున్నాము. నాకు తెలుసు మీరెవరో ఒకళ్ళు వచ్చి నన్ను రక్షిస్తారని, అందుకే ఎదురు చూస్తూ ఉన్నాను అన్నాడు జింక. వెంటనే తమ్ముడిని వాడి కాళ్ళల్లో పట్టుకొని తెచ్చేశాడు. ఎలుకొచ్చి రాగానే ముని పళ్ళతో గబా 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 ఆ వాళ్ళంతా కొరికి ముక్కలు చేసేసింది. అలా కొరికి ముక్కలు చేస్తే వాళ్ళ ఊడిపోగా అందులోంచి జింక బయటికి
ఎత్తుకొని పారిపోయింది. అంతే. ఈ ముగ్గురు ఎంతో సంతోషంగా పరుగులు పరుగులు పడుతూ ఇంటి దారి పట్టారు. అలా వెళ్తూ వెళ్తూ ఉండగా సగం దారిలో వాళ్ళకి తాబేలు ఎదురొస్తూ కనిపించింది. అంతే, ఆశ్చర్యపోయారు. అంత దూరం నుంచి వచ్చేసిందా ఈ తాబేలు అనుకొని. జింక అడిగాడు తాబేల్ని, ఏంటి తమ్ముడు ఇలా వచ్చేసావు? మేము వస్తున్నాం కదా, నువ్వు వేగంగా నడవలేవు కదా? అన్నయ్య, నేను అస్సలు ఉండలేకపోయాను. నీకేమైపోయిందో అన్న బెంగతో పరుగు పరుగున వచ్చేసాను. మా తమ్ముడు ఎంత మంచోడో అనుకున్నాయి. దూరంగా చూసేసరికి వేటగాడు వస్తూ కనిపించాడు. అమ్మ బాబోయ్, అక్కడి నుంచి తప్పించుకున్నాం, ఇక్కడ అయిపోతాం మనం బలి. బాబోయ్, ఏం చెయ్యాలి అనుకొని గబగబా అటు ఇటు పరిగెత్తారు. జింక అలా పొదల్లోకి పారిపోయింది. కాకి చెట్టు మీదకి ఎగిరిపోయింది. ఎలుక ఏదో సందులోకి దూరిపోయింది. అంతే, పాపం తాబేలు మాత్రం అక్కడ ఇరుక్కుపోయింది. అది వేగంగా నడవలేదు కదా. వెంటనే వేటగాడు తాబేల్ని పట్టుకొని వల్ల వేసుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. అయ్య బాబోయ్, తాబేలు తమ్ముడిని ఇలాగ పట్టేసుకున్నారేంటి? మనము నిన్ను రక్షించామనుకుంటే తాబేలేంటి అలాగ ఇరుక్కుపోయాడు అనుకున్నారు. ఏదో ఒక ఉపాయం ఆలోచించి మనం తొందరగా తాబేలు తమ్ముడిని రక్షించుకోవాలి అంది జింక. సరే, నేను ఒక ఉపాయం చెప్తాను. మనము అడ్డదారిలో వెళ్ళి వేటగాడు నడుస్తున్న దారిలో ముందే నేను అక్కడ చచ్చిపోయినట్టు పడుంటాను. నా మీద కాకి పొడుస్తూ ఉంటుంది. వెంటనే నన్ను చూసే ఆతృతలతో ఆ తాబేలుని కింద పెడతాడు. గబగబా మన ఎలుక తమ్ముడు వెళ్ళి పళ్ళతో కొరికేసి తాబేల్ని వదిలిస్తాడు. వెంటనే నువ్వు అరువు, మనం వెంటనే అక్కడి నుంచి పారిపోదాం. సరేనా? అలాగేనా చేద్దాము అంటే అందరూ సరే అలాగే చేద్దామని అదే పని చేశారు. దారిలో చూసారా, అక్కడ జింక పడుకున్నట్టు నటిస్తుంది, చచ్చిపోయినట్టు. కాకి దాన్ని పొడుస్తున్నట్టు ఉంది. వెంటనే అనుకున్నాడు వేటగాడు, అమ్మయ్య, అక్కడ పోయిందనుకున్న జింక ఇక్కడైనా దొరికింది. ఇవాళ దీన్ని పట్టుకుని వెళ్ళొచ్చు. ఏంటో ఇది చాలా బరువుగా ఉంది, వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూస్తాను అంది. అంతే. ఈ లోపల అక్కడ ఎలుక కొరికేసింది మొత్తం. అంతే, నలుగురు ఎవరి దారాళ్ళు బయటకు వచ్చేసారు. అమ్మయ్య, దేవుడి దేవలన మన నలుగురు బయటపడ్డాం. మనం ఇక మ్యాట్ నుంచి ఇలాగే కలిసి ఉన్నాం, మన ఎవ్వరూ ఏం చేయలేరు అనుకుంటూ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు అందరూ. పాపం వేటగాడు పొద్దున్న జింక దొరికింది అని అనుకుంటే ఆ జింక అలా తప్పించేసుకుంది. రెండోసారి దొరికింది అనుకుంటే మళ్ళీ తప్పించేసుకుంది. పాపం, ఇవాళ ఇంటికి నేను ఏమీ పట్టుకెళ్ళను. ఏం చేస్తాం, ఒక్కో రోజు అలా ఉంటది మరి అనుకున్నాడు. అప్పటి నుంచి వీళ్ళు నలుగురు కలిసి మెలిసి ఉంటూ ఏ ఆపద వచ్చినా ఒకళ్ళకొకళ్ళు సాయపడుతూ అలా ఆనందంగా జీవితం గడుపుతున్నారు. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని పాడుకుంటున్నాడు ఎలుక తమ్ముడు. పిల్లలు, మీరు కూడా ఈ కథ ద్వారా మంచి మిత్రులు దొరికితే వాళ్ళని ఎప్పుడు వదులుకోకండి. అందరితో కలిసి మెలిసి ఉండి ఈ ఆపద నుంచైనా రక్షించుకోవచ్చు. 100 మంది మిత్రుల కంటే 4 మంచి మిత్రులు మేలు. ఏమంటారు?